వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా వీడియోలో జొన్నతో చేసే హై ప్రోటీన్ రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అవి జొన్న పేలాలు, అలాగే జొన్న పిండితో చేసే ఇడ్లీ, దాంతోపాటు దోశ అండి, అలాగే చాలా ఈజీగా చేసుకునే జొన్న రోటీ అండి. సో ముందుగా ఇవి చేయడానికి కావాల్సినవి మీకు నేను చూపిస్తాను. మొత్తం నేను జొన్నలు ఒక 2 కప్పులు తీసుకుంటున్నానండి. మీకు ఇవి ఇలా రెడ్ కలర్లోనూ లేకపోతే వైట్ కలర్లో కూడా దొరుకుతాయి. ఇవి కొంచెం ఆర్గానిక్ జొన్నలు అండి, అందుకని కలర్ పాలిష్ చేయలేదు. ఇదేంటంటే జొన్నలు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత ఒక 8 గంటలు నానబెట్టుకోండి. ఆ తర్వాత వచ్చి మినపప్పు అండి, 1 కప్పు తీసుకుంటున్నాను. అందులో ఏంటంటే 1 స్పూన్ నేను మెంతులు కూడా వేసుకుంటానండి. ఈ 2 కలిపి ఒక 4 గంటలు నానితే చాలు. జొన్నలే ఎక్కువసేపు నానాలండి. ఇప్పుడు ఇందులో నేను మెంతులు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత సగ్గు బియ్యం అండి, అది కూడా ఒక 2 స్పూన్లు నేను నానబెట్టుకుంటున్నాను. మీ ఒకవేళ సగ్గు బియ్యం లేకపోతే మీరు అటుకులైనా నానబెట్టుకోవచ్చు. ఇదేంటంటే కరెక్ట్గా ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఏంటంటే మీకు నేను జొన్న పేలాలు చూపిస్తానండి. ఇది 8 గంటలు నానబెట్టుకున్న జొన్నల్ని నేను ఇలా పేపర్ టవల్ మీద వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. మీరేంటంటే బట్ట మీద కూడా ఆరబెట్టుకోవచ్చండి, బాగా స్ప్రెడ్ చేసుకొని. ఒక దాదాపు ఏంటంటే ఒక 5-6 గంటలు, అంటే పూర్తిగా అది ఎండిపోవాలండి. మీరు ఎండలో అయినా పెట్టచ్చు, లేకపోతే గాలికైనా పెట్టచ్చు. అదేంటంటే తడి అనేది ఉండకుండా ఆరిపోవాలి. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటితో నేను పేలాలు చేయటం చూపిస్తానండి. ముందుగా ఏంటంటే ఒక 2 స్పూన్స్ వేసుకొని చూపిస్తాను. అయితే ఏంటంటే మనము వేయించే ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఇలా అందులో వేసేసాక తిప్పుకుంటూ ఉంటే అవన్నీ పాప్ అవుతాయి. మధ్య మధ్యలో ఏంటంటే ప్యాన్ కొంచెం షేక్ చేయండి, అలాగే మూత పెట్టేసేసేయండి. ఇప్పుడు నేను పెట్టిన మూతకి ఏంటంటే పైన హోల్ని చూసారా, దానివల్ల ఏంటంటే స్టీమ్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మొత్తం పాప్ అవుతున్నాయి చూడండి. మధ్య మధ్యలో ఏంటంటే మీరు షేక్ చేస్తూ ఉంటే పేలాలు అనేవి బాగా వేగుతాయండి. అలాగే మీరు పెట్టుకునే ప్యాన్ కూడా మందంగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకొని పెట్టుకోండి. లేకపోతే ఏంటంటే కింద వైపు ఉండే పేలాలు అనేవి ఈ జొన్న గింజలు మాడిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే మీకు పేలాలు రెడీ అయిపోతాయి. మీకు ఇంకొకసారి కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇలా నేను పెద్ద ప్యానే తీసుకున్నాను చూసారికి, మొత్తం వేసి చేసి చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని దాన్ని షేక్ చేసుకుంటూ ఉంటే పేలాలు వచ్చేస్తాయండి. చాలా ఈజీ, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి చిన్నపిల్లకు ఈ పేలాలతో పాటు బెల్లంతో ఇస్తే మంచి ఐరన్ ఉంటుందండి బాడీలో, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది, హై లెవెల్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. జొన్నల్లో ఎంతో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి జొన్న పేలాలు. ఇలా ఏంటంటే మీరు మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉండండి ప్యాన్ని. అప్పుడు ఏంటంటే అన్నీ ఈవెన్గా మీకు పాప్ అవుతాయి అన్నమాట లోపల. మీకు ఒకసారి తీసి చూపిస్తాను. చూసారు కదా, రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీ రెసిపీస్ అన్నీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పాప్కార్న్తో పాటు ఇలా జొన్నలతో కూడా మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను. మనం నానబెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. జొన్నలు, మినపప్పు, అలాగే మనం మెంతులు కూడా వేసాం కదా, అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఇవన్నీ మనము దోసపిండి పట్టుకున్నట్టుగా పట్టుకోవటమేనండి. ఇప్పుడు మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫర్మెంట్ పులిసేలాగా మనం దోసపిండి, ఇడ్లీ పిండి ఎలాగైతే ఫర్మెంట్ చేసుకుంటామో అలాగే ఒక 6 to 7 అవర్స్ కనుక ఉంటే అది పులిసిపోతుందండి. ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో నేను హిమాలయ సాల్టే వాడుతున్నానండి. ఇది ఒక వెయిట్ లాస్ టిప్ మీకు. మామూలు సాల్ట్ బదులు హిమాలయ సాల్ట్ వాడండి, తొందరగా వెయిట్ తగ్గుతారు. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను పిండిలో. బాగా తిక్కుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. మన ఇడ్లీలు వేసుకునే బ్యాటర్ లాగా ఉండాలి. అలాగే ఆవు నెయ్యి అండి, మీరు ఆయిల్ కూడా ఆవు నెయ్యి కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ వాడండి. ఇప్పుడు మీకు ఈరోజు నేను చూపించే రెసిపీ వల్ల మీరు ఈజీగా ఒక 10 డేస్లో 3 kgs తగ్గుతారండి. అలాగే జొన్నలు అనేవి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, వెయిట్ గెయిన్ కాకుండా ఉంచుతుంది. మీకు ఎలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ దానివల్ల వెయిట్ వచ్చి ఉంటే కనుక ఈ జొన్నలు తినటం వల్ల తగ్గుతుందండి. ఇలాగ నేను మామూలు ఇడ్లీ వండినట్లుగానే స్టీమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నానండి. మన ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇది మన బాగా హై ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ అండి.
మీరు మార్నింగ్లో కనుక బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నారంటే ఆకలి అనేది అస్సలు అవ్వదు లంచ్ టైం దాకా. సో ఈ హెల్తీ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఒకటి మీకు ఇడ్లీ కూడా తీసి చూపిస్తానండి ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు, మన మామూలు ఇడ్లీ లాగానే ఉంటాయండి. కానీ ఆరోగ్యానికి చాలా మంచిదైన హై ప్రోటీన్ ఉన్నవండి ఇవి. వెయిట్ లాస్ తగ్గాలంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఈ రెండు ఉంటేనే మీకు వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఇప్పుడు మీకు దోశ అండి. దీంతో అదే బ్యాటర్లో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. మన మామూలు దోశలాగా వేసేసుకోవటమేనండి. అయితే ఏంటంటే కొంచెం ఫైబర్ ఉండాలి అని చెప్పి దీని మీద నేను కొంచెం గ్రేటెడ్ క్యారెట్, ఆనియన్స్ అవి కూడా వేసుకుంటున్నాను. అలాగే మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి డైట్లో, అందులో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది. నేను నా వంటలో ఇలాగ ఆవు నెయ్యే వాడతానండి. ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను, దాని మీద గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటున్నానండి. మీరు ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో దాని మీద ఇలా పన్నీర్ అండి. పన్నీర్ అనేది ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ అయ్యి మీకు వెయిట్ తగ్గడానికి తొందరగా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీ డైట్ తీసుకుంటూ దాదాపు 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే చాలా ఈజీగా వెయిట్ తగ్గచ్చండి. ఇది పెద్ద స్టార్వింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఉపవాసాలు ఉండాల్సిన అవసరము. హెల్తీగా డైట్ తీసుకుంటూనే మీరు వెయిట్ తగ్గచ్చు. ఇప్పుడు దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. దీని మీద మీ ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చండి. దోశ కూడా రెడీ అయిపోయింది కదా. మీకు ఇది కూడా తిని చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీకు జొన్నతో చేసే రోటీ చూపిస్తానండి. దానికి ముందుగా నేను ఇలాగ ఒక 1/2 కప్పు ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే ఒక మిరపకాయ కట్ చేసుకొని కూడా కారం కోసం వేసుకుంటున్నానండి. మీరు ఇలాగ జొన్న తినేటప్పుడు ఏంటంటే ఎంత కుదిరితే అంత మీరు ఏంటంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. అందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా వెజిటబుల్స్లో. నేను అలాగే గ్రేటెడ్ క్యారెట్ తీసుకున్నా. అలాగే 1 కప్పు పాలకూర అండి. మీరు ఎలాంటి ఆకుకూరలైనా వేసుకోవచ్చండి, ఆకుకూరలు చాలా మంచిది వెయిట్ లాస్కి. నేనైతే పాలకూర తీసుకుంటున్నాను. అందులో నేను చెప్పినట్లుగా మళ్ళీ 1/2 స్పూన్ హిమాలయ సాల్ట్ అండి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసేసి జీలకర్ర పొడి అండి, తొందరగా అరుగుతుంది జీలకర్ర తినటం వల్ల. ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకుంటున్నాను. అలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా నీరు ఉంటే ఆకుకూరల్లో అది బయటకు వచ్చేస్తుందండి. అలాగే కొంచెం క్రష్డ్ పెప్పర్ అండి. ఎప్పుడు పసుపు వేసినా మర్చిపోకుండా పెప్పర్ వేయండి. రెండు కలిస్తే వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇందులో అయితే నేను పిండి వాడుతున్నాను అండి, బయట షాప్లో కొనుక్కొచ్చిన పిండినే. ఇలా జావర్ ఫ్లోర్ అని అమ్ముతారు బయట. 1 కప్పు జొన్న పిండి వేసుకుంటున్నాను. ఆల్రెడీ అందులో ఆకుకూరలో కొంచెం వాటర్ వస్తుందండి బయటికి. అందుకని ఏంటంటే ఒకసారి కలిపేసుకున్న తర్వాత జొన్నలకి ఏంటంటే నీళ్ళు ఎక్కువ పడతాయండి, అది తొందరగా డ్రై అయిపోతుంది. అందుకని నేను బాగా బాయిల్డ్ వాటర్ 1 కప్పు పోసుకుంటున్నానండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటరు. బాగా బాయిల్ అవుతూ ఉండాలండి ఆ నీళ్ళు, లేకపోతే మీకు జొన్న రొట్టె అనేది విరిగిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇంకోసారి దగ్గరగా నీట్ చేసుకుంటున్నాను, జాగ్రత్త కలుపుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉంటుంది పిండి. ఈ జొన్నలు ఏంటంటే తొందరగా ఎండిపోతాయి కాబట్టి మనకి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది ఇలా మొత్తం కలిపేసుకున్నాక నేను మళ్ళీ ఆవు నెయ్యి వాడుతున్నాను. 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఈ పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే రోటీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. సో నేనైతే ఒక బేకింగ్ పేపర్ తీసుకున్నానండి. ఇలా కొంచెం పెద్ద సైజు బాల్ సైజు డో తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏంటంటే తడి బట్ట మీద చేసుకోండి, తడే ఉండాలండి జొన్నలకి. దాన్ని ఏంటంటే నేను నా చేతులు నీళ్ళల్లో ముంచుకుంటూ దాన్ని రోటీలాగా చేసుకుంటున్నాను. జొన్న పిండి తొందరగా ఎండిపోతుందండి, అందుకని మీరు తడి చేసుకుంటూ ఉండాలి. తడి చేయకపోతే ఏంటంటే జొన్న రొట్టె విరిగిపోతుంది, లేదా చాలా గట్టిగా వస్తుందండి, తినలేరు. ఇప్పుడు నేను దీన్ని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకుంటాను.
ఇది కొంచెం కాలాక కూడా మీరు ఏం చేస్తారంటే దాని మీద వాటర్ కొంచెం చల్లండి. అలా చల్లటం వల్ల ఏంటంటే కింద నుంచి రొట్టె కాలుతూ ఉంటుంది కాబట్టి జొన్న రోటి పైన మీరు నీళ్ళు చల్లటం వల్ల సాఫ్ట్గా వస్తుందండి రోటి. లేదంటే చాలా హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా నేను పైనుంచి నీళ్ళు చల్లుతున్నాను, మీకు సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎర్రగా కాల్చుకున్న తర్వాత రెండో పక్క తిప్పేస్తున్నాను. ఇప్పుడు మీరేంటంటే ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ, నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ అట్లాగా రెండు పక్కల ఎర్రగా కాలాక మీరు వేసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడండి మీకు వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు. ఆ నెయ్యి కూడా ఏంటంటే ఆవు నెయ్యే వాడండి. ఇందులో మనం కూరగాయలు కూడా వేసాం కాబట్టి ఇందులో ఫైబర్ కూడా ఉంటుందండి ప్రోటీన్తో పాటు. మన జొన్న రొట్టె తయారైపోయింది. చాలా హెల్దీ అండి ఇది, తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు. అలా అయితే ఎవరైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవి. సో ఇదండి ఈరోజు నా హెల్దీ రెసిపీసు. జొన్నతో ఎన్ని రకాలుగా మనం చేసుకొని తినొచ్చు అని. మీకు నచ్చింది అనుకుంటాను, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. సో ఈ రోటీ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూపిస్తా చూడండి. సో సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్ అండి.